పేరు లక్కి వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు? ఏం చేయటంలా, వ్యవసాయం చేసిన నాళ్ళు చేసిన, ఇప్పుడు చేయలేక వస్తున్నాం, ఇంటికన్నా ఉన్నాం. దగ్గర ఉంటున్నారు. ఎలా ఉంది ఇప్పుడు మరి రైతుల పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అవుతుంది కదా, ఎలా చేస్తున్నాడు? ఏం చేస్తుండో, ఏం చేసింది ఏం లేదు. ఆయన ఒక్క పింఛన్ ఒక్కటే నెరవేరుతుండు కానీ తక్కింది ఏది ఏమి ఇలా పలానా చేసింది అని చెప్పు. ఇప్పుడు రైతు భరోసా అన్నాడు 20,000. వేయలే. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అన్నాడు కదనే. అవి కూడా వేయలే. ఏం రూపాయి కూడా వేసింది ఏం లేదు. ఒక్క పింఛన్ ఒకటి మటుకు అవి అన్నాడు, అవి మటుకు ఇచ్చుకుంటూ వస్తుండు. కాదే మరి 18 సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి 1,500 కాడికి వేస్తా అన్నాడు కదా, దాని సంగతి ఏమైంది? వేయలే. మాట్లాడే పనే లేదు. నేను చెబుతున్నాగా, పింఛన్ మటుకు వెయ్యి పెంచిండు, ఆ పింఛన్ మటుకు ఇస్తానే వస్తుండు. పంటకి గిట్టుబాటు ధరలన్నీ ఉంటున్నాయా నేను వచ్చిన తర్వాత? ధరలు లేవు. ఎంత ఉన్నాయి ధరలు? మిర్చి మిర్చి 12 ఉంది. 12,000. నిరుడు ఎంత ఉన్నాయా మరి జగన్మోహన్ రెడ్డి టైంలో పంటకి? 22,000 నీడు. 22,000 దాకా అమ్మింది. మరి ఈయన వస్తేనే ఇట్లా జరుగుతుందా రైతులకి? ఎవడు ఎట్ట జరుగుతుందో మనం చెప్పలేము, ఎవడు ఎట్ట పోతాడో చెప్పలేము. మరి కాస్తో కూస్తో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు మంచిగా ఉందా, లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందానే? ఆయన చేసిన తప్పేమీ లేదు. ఈ మామూలుగా ఏదైనా పొలాలు ఇచ్చిన వాటిలో ఈ ఇచ్చింది చూడు ఫేస్బుక్లు, ఆయన ఫోటో పెట్టి ఇచ్చింది చాలా తప్పు. ఆ ఫోటో వేయటం వల్ల దెబ్బ కొట్టింది. అది అవి జల్లవు. నువ్వు ఆడికి పోయి నిప్పు దిక్కుండా జల్లవు. అదొక్కటి చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడా? గెలిచేవాడు ఏం గెలవడు. అది మాయ శాత గెలవటమే. ఎవడైనా పొద్దున మొదలుకుంటే 1 గంట అవుద్ది వాళ్ళు ఆ లెక్కింపు వచ్చేసరికి, అంతా 6 గంట కాల లెక్కింపు. 24 ఎలక్షన్లకి చంద్రబాబు నాయుడు అది చేసింది అంతా చంద్రబాబు నాయుడు కూడా చేసింది కాదు, మోడీ చేసింది. అయ్యవారం ఆ కిటికీలు మోడీ చేశారు కాదు. ప్రజలే 164 సీట్లు ఇచ్చారంట వీళ్ళకి. ఎవరికి? ఎవరికి ఇచ్చింది? ఏది ఇచ్చింది లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎందుకు అమెరికా పోయిండు? ఎందుకు మోడీ గిడి తిని పోయిండా? అదే ఇప్పుడు పథకాలు ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసిపోయాడు, అందుకని పథకాలు లేట్ అవుతున్నాయి. ఎవడు అప్పు చేసి, ఈయన అప్పు చేసేది లేదు. ఆయన ఎవడు ఆదా వాడు ఇవ్వాలా, రేపు ఆ డబ్బులు మళ్ళీ జనానికి పెంచని, ఏదైనా చేయని. పెంచింది వాడు ఇంట్లో ఏమి, నీ ఇంట్లో ఇయ్యి, నా ఇంట్లో ఇయ్యను. మామూలుగా ఇచ్చే కానీ వాళ్ళలో మన నెలలో ఇచ్చే. వాడు ఇప్పుడు నీ కారణం నా కారణం ఏదో ఒకటి డబ్బులు చేసుకొని ఇవ్వాల్సిందే కానీ వాళ్ళు నీంట్లో నువ్వు ఇస్తాయా? ఇప్పుడు నువ్వు కావాలా, నువ్వు ఇవ్వగా నువ్వు పుట్టిన మేము మనకే ఇస్తున్నారు. మన సొమ్ము మనకే.